ఇప్పుడు అజ్ఞాతవాసం గురించి చాలా ఎక్సలెంట్గా చెప్పారు. ప్రోగ్రాం అద్భుతంగా జరుగుతుంది, కానీ అది ఎవరికి తెలవకూడదు. ఓకే, మనం ఏమనుకుంటున్నామంటే అక్కడ వచ్చేవాళ్ళు ఎవరు ఉన్నట్లేరు కదా, ఖర్చు ఏముంటుందిలే అనుకుంటున్నాం మనం. కానీ ప్రతి సంవత్సరం ఏ విధంగా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో, ఆ షెడ్స్ కానీ, ఆ ప్రాంగణం కానీ, ఆ ఫుడ్ కోర్ట్ కానీ, లేదు అకామిడేషన్స్ అన్నీ కూడా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా యథావిధిగా జరుగుతాయి. నాకు తెలిసి ఒక 20% తక్కువ అంతే అక్కడ. ఎందుకంటే చాలా గ్యాప్స్ రావాలి కాబట్టి కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా యథావిధంగా జరుగుతాయి. నేను అనుకుంటాం అక్కడ కనీసం ఒక 2 crores దాకా ఖర్చు అవుతుంది. అక్కడ అరేంజ్మెంట్స్కి మాత్రమే అంత ఖర్చు అవుతుంది. మరి తర్వాత ఇక్కడ మనకి ఈ సంవత్సరం ఎక్స్ట్రా అమౌంట్ ఏంటంటే పిఎంసి ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ డిజిటల్ ప్రోగ్రామ్స్. ఆ డిజిటల్ ప్రోగ్రాము షూట్ చేయడానికి ఎంతో ఖర్చు అవుతుంది. ప్లస్ మరి మన ఇళ్లల్లో నుంచి చూడాలంటే మీలో ఎంతోమందికి టీవీలో రావట్లేదు. ఒక 2 కోట్ల పైచిలకు ఇళ్లకు వస్తుంది, కానీ ఇంకా ఒక 4 కోట్ల పైన ఇంకా రావాల్సింది కూడా ఉంది. అదంతా కూడా ఈ 20 రోజుల్లో మనం అరేంజ్మెంట్ చేసుకోవాలి. ప్రతి ఇంటికి మన పిఎంసి ఛానల్ వచ్చే విధంగా అరేంజ్మెంట్ చేసుకోవాలి.